దస్లిక్ ఈజ్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ 2 countries? దస్లిక్ అనేది ఏ 2 దేశాల మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. సో ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరిగే ఒక యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ దస్లిక్. దస్లిక్ అంటే దోస్తీ, ఫ్రెండ్షిప్ అనమాట. అంటే కార్డియల్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ మిలిటరీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మొట్టమొదటిసారి ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే ఇది ఫస్ట్ టైము 2019లో ఉజ్బెకిస్తాన్లో కండక్ట్ చేశారనమాట. సో 2020లో బ్రేక్ తీసుకున్నారు. 2020లో దస్లిక్ అనేది జరగలేదు. సో ఇప్పుడు 2026లో ఏప్రిల్ 13 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ ఉజ్బెకిస్తాన్లోనే జరగబోతుంది. సో ప్రీవియస్ ఇయర్ ఇండియాలో జరిగింది కాబట్టి 25లో, మళ్ళీ 26లో ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద 7th ఎడిషన్. సో ఎక్కడ జరుగుతుంది ఎగ్జాక్ట్గా అంటే గురుంసరాయి ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో ఈ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు అనమాట. మరి ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే కౌంటర్ టెర్రరిజం మీద ఇది మెయిన్గా ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్కి ఇండియా నుంచి, మన ఇండియన్ ఆర్మీ నుంచి 45 ఆర్మీ పర్సనల్ అటెండ్ అవబోతున్నారు. అది కూడా ఎస్పెషల్లీ మహర్ రెజిమెంట్ నుంచి అటెండ్ అవుతున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా 15 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ కూడా ఈ దస్లిక్ ఈవెంట్కి అటెండ్ అవబోతున్నారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు అంటే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని కండక్ట్ చేస్తారు. లైక్ అండ్ డిఫరెంట్ టాక్టిక్స్, ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. అండ్ సెమీ మౌంటేనియస్ ఏరియాస్లో ఏదైతే వార్ఫేర్ జరుగుతుందో దాన్ని ఎలా అధిగమించాలి, సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద దస్లిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈ సంవత్సరం జరిగేది 7th ఎడిషన్. అది ఎక్కడ జరుగుతుందో గుర్తుంచుకోండి, అది ఉజ్బెకిస్తాన్లోని గురుంసరాయి ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో జరుగుతుందన్నమాట.